ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలను సరిచేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ పక్కన పెడుతూ తాజాగా జీవో నంబర్ 30 జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట ఆక్రమితంగా ఉన్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, ఏ స్థలాలు దీనికి సంబంధించి వస్తాయి, ఈ పరిధిలోకి వస్తాయి? ఇంతకు ముందు నుంచి కూడా వస్తున్న విధంగా క్రమబద్ధీకరణకు సంబంధించి చాలా విషయాలే తెలుస్తూ ఉన్నాయి. ఏపీలో చాలా వరకు ల్యాండ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి ఈ కొత్తగా ఉన్న ఈ ప్రభుత్వ భూములు ఏ పరిధిలోకి వస్తాయి, ఎవరు దీని గురించి లబ్ధి పొందే అవకాశం ఉంది? హరీష్, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి విషయంలో క్రమబద్ధీకరణ కోసం ఒక నోటిఫికేషన్ని ఏదైతే విధి విధానాలను ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్స్కి సంబంధించినటువంటి అది ప్రభుత్వ భూములకి సంబంధించి కావచ్చు, అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే దేవాదాయాలకు సంబంధించినటువంటి భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్, ఇలాంటివన్నిటి కూడా పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పి అనేక రకాలైనటువంటి ఏవైతే రిక్వెస్ట్లు ప్రభుత్వానికి రావడంతో ఆ ప్రభుత్వం దీనిని క్రమబద్ధీకరణకు తీసుకురావాలని చెప్పి నిర్ణయించింది. దీంట్లో భాగంగానే ఏదైతే ఆక్రమిత స్థలాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియను నిలిపివేసింది. దాంతోపాటుగా 2019 అక్టోబర్ 15కు ముందు ఏదైతే నివాస స్థలాలలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న వారికి క్రమబద్ధీకరించారో వాటికి సంబంధించినటువంటి భూములకి సంబంధించి 2019 అక్టోబర్ 15 తర్వాత జరిగినటువంటి ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక కసరత్తును చేపట్టిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి చాలా వరకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జాలకు గురయ్యాయి. అధికారులు దీనికి సంబంధించినటువంటి నివేదికలు అన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వ భూములు కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్కి సంబంధించి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే 150 గజాల కంటే ఎక్కువ ఏదైతే ఉంటారో 150 గజాలకు సంబంధించినంత వరకు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ఇస్తూ, దీంతో పాటుగా 301 గజానికి పైన ఎవరైనా ఆక్రమిత భూమి ఉన్నట్లయితే కనుక దానికి మాత్రం నార్మల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ని పే చేసి వారికి రిజిస్ట్రేషన్ చేయాలని కూడా ఈ ఏవైతే ఇచ్చినటువంటి జియోలో సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత క్రమబద్ధీకరణ చేసినటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ప్రభుత్వం వాటిని మరొకసారి రెగ్యులరైజేషన్ చేయడానికి దానికి సంబంధించి అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వారు దానికి అర్హులా కాదా అనే దానికి సంబంధించినటువంటి విషయాలు పరిశీలన తర్వాత క్రమబద్ధీకరణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. హరీష్. రైట్ కాంతి, థ్యాంక్ యూ.